హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారండి మీరందరూ? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ నేను మార్నింగ్ వ్లాగ్ షేర్ చేయడం లేదు, కొంచెం షాపింగ్ పని ఉంది కాబట్టి అర్లీగా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టి స్కూల్కి పంపేటప్పటికి కిచెన్ అంతా ఇలా తయారైంది. ఇప్పుడు నేను కిచెన్ ని క్లీన్ చేసేసి అంట్లు తోమేసి గట్టు పైన కూడా తడిబట్ట పెట్టేసి ఈ స్క్రబ్బర్ని సోప్ని అన్నీ కూడా బయట తీసుకెళ్ళి ఆరబెట్టేస్తున్నాను. షాపింగ్ పని ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసానండి. ఈ శారీ తీసుకొని 4-5 ఇయర్స్ అవుతుంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా లేదు. ఈ శారీ తీసుకున్న తర్వాత బ్లౌజ్ అస్సలు స్టిచ్ చేయించలేదండి, అలానే ఉంచేసాను. ఈ శారీకి అలాగే మరొక శారీకి మ్యాచింగ్ బ్లౌజెస్ సెట్ చేసుకుందామని చావలికి వెళ్ళాను. బ్లౌజెస్కి మ్యాచింగ్ కావాలంటే ఎక్కువగా చావలి లేదా నర్సింగ్కే వెళ్తాను. ఈ బ్లౌజ్ పీస్ మీటరు 190 పడిందండి. చాలా సాఫ్ట్గా ఉంది. రా సిల్క్లో ఇది మరొక రకం అంట. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. దీనికి అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను. 3 ఐటమ్సే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చి 190 పడింది. ఒక లంగా 190, అలాగే మరొక బ్లౌజ్ పీసు 250 పడింది. మొత్తం కలిపి 630 పడిందండి. అలాగే మరొక శారీ ఈ లైట్ బ్లూ కలర్. ఈ శారీకి రా సిల్క్ డార్క్ బ్లూ బ్లౌజ్ అయితే ఇచ్చారు, కానీ అస్సలు క్వాలిటీ బాగాలేదు. అందుకే ఈ శారీకి ఇలా లైట్ సిమెంట్ కలర్ బ్లౌజ్ని తీసుకున్నాను. దీని మీద బ్లూ, వైట్ అలాగే లైట్ గ్రీన్ ఉంది కదా, ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదండి శారీ పైన గ్రీన్ కలర్లో. కాబట్టి ఆ 3 కలర్లు యూస్ చేసుకొని చిన్న మిషన్ వర్క్ వేయించుకుందామని బ్లౌజ్ తెచ్చుకున్నాను. మ్యాచింగ్ బ్లౌజెస్ని సెట్ చేసుకున్న తర్వాత దారిలో ఇలా టీ పొడి, కాఫీ పొడి అప్పటికప్పుడు మనకు మిక్స్ చేసి అమ్ముతూ ఉంటారండి. ఈ టీ పొడి తీసుకున్నాను. 1/2 kg 90 రూపీస్ పడింది. అలాగే కాఫీ అప్పటికప్పుడే మన ముందే గ్రైండ్ చేసి ఇస్తారు. అందులో చక్కెర కూడా మిక్స్ చేశారు. కొంచెం కాఫీ పొడి కూడా తెచ్చుకున్నాను. ఈ టీ, కాఫీ పొడులను డబ్బాల్లో రీఫిల్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత స్ట్రాంగ్గా ఒక టీ పెట్టుకొని తాగేసానండి. బయట వెళ్ళొచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఒక టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. మా ఇంట్లో టీ, కాఫీ అలవాట్లు ఎవరికి లేదండి, నాకు ఒక్కదానికే ఉంది. టీ తాగే ప్రతిసారి కూడా ఎవరైనా కంపెనీ ఇస్తే బాగుండు అనుకుంటాను. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను టీ పెట్టడానికే వెళ్ళిపోతాను. ప్రతిరోజు కూడా ఒక్కదాన్నే తాగి తాగి బోర్ కొడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 6 అయిపోయిందండి. చిన్నబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత వాడికి స్నాక్స్ పెట్టేసి హోంవర్క్లు ఫినిష్ చేయించేశాను. అలాగే ఏమైనా చదవాల్సింది ఇంకా వానే చదవమని చెప్పాను. ఒకసారి బయట వెళ్ళి చూశాను, చాలా చలి పడుతుంది. మా పెద్దబ్బాయి కూడా వచ్చేసాడండి. లంచ్ బాక్స్లో ఎక్కడివక్కడివి వేసేశారు. ఇవన్నీ కూడా తీసి సింక్లో వేసేసాను. ఇప్పుడు ఈ అంట్లన్నీ కూడా తోమాలండి. ఇవి ఇప్పుడు క్లీన్ చేయాలంటే మార్నింగ్ కడిగి ఆరబెట్టిన సామాన్లన్నీ కూడా సర్దేయాలి. ఇవి కొంచెం తడిగానే ఉంది. ఆరని వాటినన్నీ కూడా నేను క్లాత్తో తుడిచేసి సర్దేసుకున్నాను. తర్వాత ఈ అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. ఈ బట్టలు కూడా వీళ్ళు ఈ లాండ్రీ బ్యాగ్లో వేయాలంటే చాలా బద్దకిస్తారు, కిందనే పడేస్తారు. ఇవన్నీ కూడా నేను బ్యాగ్లో వేసేసి లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేశాను. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఏ పని చేస్తున్నా కూడా నేను చేస్తానని నా వెంటపడే వాళ్ళు. కాస్త పెద్దయిన తర్వాత చెయ్యమని చెప్పినా కూడా చేయడం లేదు. మా పెద్దబ్బాయి చాలా పనులు చేసేవాడండి చిన్నప్పుడు. నేను ఏ పని చేస్తే ఆ పనిని అందుకొని చేసేవాడు. ఇప్పుడు అస్సలు పనులు చేయడానికి బద్దకిచ్చేశాడు. ఇవాళ నైట్ డిన్నర్లోకి బీరకాయ అట్టు వేస్తున్నానండి. బీరకాయలను శుభ్రంగా కడిగి ఇలా లైట్గా పీల్ చేసేసి మిర్చి, అల్లం,
బీరకాయలను వీటిని తురిమేసి కొద్దిగా పిండిలో వేసేసుకుంటున్నానండి. దోసల పిండిలో మిక్స్ చేసేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా అట్లు వేసేస్తున్నానండి. మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూరగాయలు ఎక్కువగా వాడడానికి ట్రై చేస్తాను. ఇవాళ బీరకాయ అట్టేస్తున్నాను. సొరకాయ అట్లు, క్యాప్సికమ్ అట్లు ఇలాంటివి రకరకాలుగా వేస్తూనే ఉంటాను. ఇలా చేత్తో వేసేస్తున్నానండి. గరిటెతో కూడా వేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలానే వేసేస్తాను. ప్రతిరోజు కూడా మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుంటాం కదండి. ఇవాళ కూడా ఒక మంచి విషయంని డిస్కస్ చేద్దాము. బంధాలను, స్నేహాలను తెలియక చేజార్చుకొని తిరిగి పొందాలనుకోవడం ఎంత అమాయకత్వమో, తెలిసి చేజార్చుకొని తిరిగి పొందాలనుకోవడం అంతే మూర్ఖత్వం అవుతుందండి. ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకుంటే మళ్ళీ తిరిగి అస్సలు పొందలేము. తిరిగి మనం ఎంత ప్రేమను చూపించినా కూడా ఆ బంధాన్ని పొందడం చాలా కష్టమండి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి వెజిటేబుల్స్ని మిక్స్ చేసిన ఇలాంటి అట్లు లేదా ఉప్మా లాంటివి తీసుకుంటూ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదండి. కాన్స్టిపేషన్ అనేది చాలా చిన్న ప్రాబ్లం. కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఎక్కువ ఫైబర్ని తీసుకోకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే దానివల్లే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ మన బాడీలో ఉన్న వేస్ట్నంతా బయట పంపించాలంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ మనకు వెజిటేబుల్స్ నుంచి, ఆకుకూరల నుంచి, అలాగే లెంటిల్స్ అండి, ముడి ధాన్యాల నుంచి. ముడి ధాన్యాలను కూడా నానబెట్టి ఇలా ఈ దోస పిండిలో మిక్స్ చేసేసుకోవచ్చు. సో మీకు ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది. అంతేనండి, ఇవాళ మా డిన్నర్ని ఇలా ఫినిష్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. మరొక వ్లాగ్లో మంచి విషయంతో మీ ముందుంటాను.